నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పక ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ని ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను జాతికి అంకితం చేసిన ప్రధాని ఆంధ్రప్రదేశ్లో రాజమహేంద్రవరం మచిలీపట్నంలో అందుబాటులోకి వచ్చిన డిబియూలు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు డిజిటల్ సేవలకు సాధికారత తీసుకువస్తాయన్న ప్రధాని ప్రజల జీవన విధానాలను సులభతరం చేసేందుకు ఇదొక ముందడుగన్న మోదీ రేపు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 12వ విడత నిధుల విడుదల రైతుల ఖాతాల్లో 16,000 కోట్ల రూపాయలు జమ చేయనున్న కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022ను ప్రారంభించనున్న ప్రధాని రేపు ఆళ్లగడ్డలో పర్యటించనున్న ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ 2వ విడత నిధులను విడుదల చేయనున్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు మాని అభివృద్ధికి సహకరించాలన్న రాజంపేట ఎంపీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్న మిథున్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారాన్ని ప్రభుత్వం విస్మరిస్తుందన్న జనసేన అధ్యక్షులు ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే ప్రజలు జనసేనను ఎందుకు ఆశ్రయిస్తారని పవన్ కళ్యాణ్ ధ్వజం వార్తల్లోని వివరాలు ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరిగే ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు ఈ కార్యక్రమంలో 13,500 మంది రైతులు 1,500 మంది వ్యవసాయ స్టార్టప్లు వివిధ సంస్థల నుంచి 1 కోటి మందికి పైగా రైతులు వర్చువల్ విధానంలో పాల్గొంటారు అలాగే రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 600 ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రధాని ప్రారంభిస్తారు ఈ పథకం కింద దేశంలో ఎరువుల రిటైల్ దుకాణాలు దశలవారీగా ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మారతాయి ఈ కేంద్రాలు రైతుల అవసరాలను తీరుస్తాయి అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 12వ విడత నిధులను ప్రధాని విడుదల చేస్తారు 16,000 కోట్ల రూపాయల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు ఎరువులకు సంబంధించి ఈ మ్యాగజైన్ ఇండియన్ ఎడ్జ్ను ప్రారంభిస్తారు ప్రధానమంత్రి భారతీయ జన్ ఓర్వకర్ పరియోజన్ ఒక దేశం ఒక ఎరువును ప్రారంభించనున్నారు ఈ పథకం కింద భారత్ యూరియా బ్యాగులను ఆవిష్కరిస్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం 2వ విడత నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి ఆళ్లగడ్డ చేరుకుంటారు వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు అనంతరం వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ 2వ విడత నగదు బదిలీకి సంబంధించి బటన్ నొక్కి రైతుల ఖాతాలో నిధులను జమ చేయనున్నారు మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనపై పోలీసుల ఆంక్షలు ప్రభుత్వ చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జనవాణి కార్యక్రమం నిర్వహించుకుంటుంటే ఆంక్షలు విధించడాన్ని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు విశాఖ పర్యటనపై తనకు నోటీసులు ఇవ్వడం నేతలను అరెస్ట్ చేసిన అంశంపై పవన్ కళ్యాణ్ ఆయనకు వివరించారు ప్రతిపక్ష నేతల కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడం నేతలను వ్యక్తిగతంగా దూషించడం అనే అప్రజాస్వామిక విధానాలతో వైసీపీ పనిచేస్తుందని పేర్కొంటూ జనసేన నేతలను వందల సంఖ్యలో అరెస్ట్ చేయడాన్ని చంద్రబాబు ఖండించారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై మొదటి నుంచి ప్రభుత్వ విధానం ఇలానే ఉంటుందని పేర్కొన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు నోటీసులు ఇవ్వడం సరికాదని అన్నారు పర్యటనపై ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేశారు
గిరిజనుల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభ రవిబాబు అన్నారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న గిరిజన ప్రభుత్వ వైద్యులతో విజయవాడలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుంభ రవిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని 40,000 మంది గిరిజన ఉద్యోగులు, 32 లక్షల మంది గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా ప్రభుత్వ యంత్రాంగంలో సమన్వయం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో గిరిజనాభివృద్ధి జరగలేదన్నారు. హక్కులు కాపాడటం అనేది ప్రధానమైనటువంటి ఆలోచన. దానిలో భాగంగా ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా గిరిజన ప్రజానికాన్ని అందించడం, రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది, ప్రమోషన్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఇవన్నీ చూడటం అనేది ప్రధానమైనటువంటి ఆలోచన. కమిషన్ ఏర్పడిన తర్వాత చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాం. అన్ని కార్యక్రమాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 41,000 మంది గిరిజన ఎంప్లాయీస్ని ఇందులో భాగస్వాములు చేయాలనేది మా ప్రధానమైనటువంటి ఆలోచన. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతుంది. పులిచింతలకు 4 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 3,96,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. 5 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద నీరు వస్తుండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దునని కోరారు. బాల్య వివాహాలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కె శ్యాంబాబు అన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఒంగోలులో విద్యార్థులతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా జరిగిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. భాగ్యనగర్ పార్కు వద్ద మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్యాంబాబు మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్ట ప్రకారం నేరమన్నారు. వీటిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని వీటిని అరికట్టడానికి స్వచ్ఛంద సంస్థలు, మేధావులు ముందుకు రావాలన్నారు. భవిష్యత్తు అక్కడితోటే అంటే ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడపాల్సినటువంటి బాల్యం అక్కడితోటే చిదిమేయబడుతుంది. అటువంటివన్నీ కూడా తగ్గించడానికి గాను వాళ్ళ పిల్లల భవిష్యత్తుని అభివృద్ధి చేయడానికి, మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున ఈ ర్యాలీ అనేది నిర్వహించడం. అందరికీ న్యాయం పట్ల, చట్టం పట్ల అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్కరికి చట్టం అందుబాటులోకి రావాలి, ప్రతి ఒక్కరికి న్యాయ సహాయం అందాలి అనే ఉద్దేశంతో జిల్లాలోని ప్రతి మారుమూల ప్రదేశానికి కూడా వెళ్ళి చట్టాల పట్ల అవగాహన కానీ, అంతేకాకుండా ఎవరికైనా సరే న్యాయ సహాయం కావాలంటే వారికి కూడా న్యాయ సహాయం అందజేయడం జరుగుతుంది. మధ్యప్రదేశ్ గ్వాలియర్లోని రాజమాత విజయరాజే సింధియా విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవనానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కొత్త టెర్మినల్ 446 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గ్వాలియర్లో ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడంలో, పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద గ్రామీణ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. समय में 12 किलोमीटर नेशनल हाईवे बनते थे, अब 37 किलोमीटर बने। पहले एक साल में 375 किलोमीटर रेल डाली जाती थी, आज 375 से बढ़कर 1458 किलोमीटर। और कृषि, नरेंद्र सिंह जी बैठे हैं, कृषि का बजट जो पहले 27,000 करोड़ था, ताली बजाना जोर से, 27,000 करोड़ से बढ़ाकर 1,24,000 करोड़ रुपया कृषि का बजट। దేశంలోనే మొట్టమొదటి అల్యూమినియం సరుకు రవాణా రైలు 61ని భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. దేశీయంగా రైల్వేలు బెస్కో లిమిటెడ్ వ్యాగన్ డివిజన్, హిందాల్కో సంయుక్తంగా ఈ రైలును అభివృద్ధి చేశాయి.
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీనిని రూపొందించారు. దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు డీబీయూలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేశారు. బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను ప్రవేశపెట్టే ఉద్దేశంతో సామాన్యునికి సైతం అందుబాటులో ఉండే విధంగా డిజిటల్ బ్యాంకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు డీబీయూలను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేశారు. బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను ప్రవేశపెట్టే ఉద్దేశంతో సామాన్యునికి సైతం అందుబాటులో ఉండే విధంగా డిజిటల్ బ్యాంకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సహా పలు బ్యాంకుల సీఈఓలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రారంభమైన డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లలో 2 ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి వచ్చాయి. ఒకటి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అందుబాటులోకి రాగా, మరొకటి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అందుబాటులోకి వచ్చింది. పెరుగుతున్న బ్యాంకింగ్ అవసరాల నేపథ్యంలో ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ డీబీయూల ఏర్పాటుకు విశేష కృషి చేసింది. ఈ డీబీయూల ద్వారా వివిధ పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్ తెరవడం, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్లు, కరెంట్ అకౌంట్ తెరవడం, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వంటివి కలిగిన డిజిటల్ కిట్లను అందచేయడం, వ్యాపారస్తుల కోసం యూపీఐ, క్యూఆర్ కోడ్, భీమ్, ఆధార్, పాయింట్ ఆఫ్ సేల్ మొదలైనవి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు డిజిటల్ సేవలకు సాధికారత తీసుకువస్తాయన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందన్నారు. పారదర్శకతను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. సామాన్య ప్రజల జీవన విధానాలను సులభతరం చేసేందుకు ఇదో ముఖ్యమైన ముందడుగన్నారు. కనీస డిజిటల్ మౌలిక సదుపాయాలతో ప్రభుత్వం గరిష్ట సేవలను అందిస్తుందన్నారు. నూతన భారతదేశంలో బ్యాంకింగ్ సేవలు అందరికీ సులభంగా అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రభుత్వ పథకాలు లబ్ధిని అందించడంలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టతపై ఆధారపడి ఉంటుందన్న ప్రధాని, దీనివల్ల నూతన భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా మారిందన్నారు. బ్యాంకింగ్ రంగం సుపరిపాలన, మెరుగైన సేవలను అందించే మాధ్యమంగా మారిందని పేర్కొన్నారు. దేశ ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ నైపుణ్యాన్ని ప్రపంచం మొత్తం ప్రశంసిస్తుందన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు కొత్త ఆవిష్కరణకు ఊతమిస్తాయన్నారు. గ్రామాల నుంచి చిన్న వ్యాపారులు పూర్తిగా డిజిటల్ లావాదేవీల వైపు మళ్లాలని ప్రధాని కోరారు. आज 75 डिजिटल बैंकिंग यूनिट्स देश के 75 जिलों में धरातल पर उतर रही है। मैं इस मिशन से जुड़े सभी लोगों, हमारे बैंकिंग सेक्टर को, हमारे आरबीआई को बहुत बहुत बधाई देता हूं। साथियों, भारत के सामान्य मानवी के जीवन को आसान बनाने का जो अभियान देश में चल रहा है, डिजिटल बैंकिंग यूनिट्स उस दिशा में एक और बड़ा कदम है। ये एक सिर्फ एक ऐसी विशेष बैंकिंग व्यवस्था है जो मिनिमम डिजिटल इंफ्रास्ट्रक्चर से मैक्सिमम सेवाएं देने का काम करेगी। ये सेवाएं कागजी लिखापट्टी और झंझटों से मुक्त होगी और पहले से कहीं ज्यादा आसान होगी। यानी इनमें सुविधा होगी और एक मजबूत डिजिटल बैंकिंग सुरक्षा भी होगी। हमारी सरकार का लक्ष्य भारत के सामान्य मानवी को एम्पावर करना है, उसे पावरफुल बनाना है।
इसलिए हमने समाज के अंतिम पायदान पर खड़े व्यक्ति को ध्यान में रखकर नीतियां बनाई और पूरी सरकार उसकी सुविधा और प्रगति के रास्ते पर चली। आज वित्तीय लेन देन से कहीं आगे बढ़कर गुड गवर्नेंस और बेटर सर्विस डिलीवरी का भी एक माध्यम बन चुकी है। आज इस व्यवस्था ने प्राइवेट सेक्टर और लघु उद्योगों के लिए भी ग्रोथ की असीम संभावनाओं को जन्म दिया है। आज भारत में ऐसा शायद ही कोई क्षेत्र हो जिसमें टेक्नोलॉजी के जरिए प्रोडक्ट और सर्विस डिलीवरी एक नया स्टार्टअप इकोसिस्टम न बन रहा हो। आज आपको बंगाल से अगर शहद चाहिए हो या असम से आपको बैम्बू प्रोडक्ट की जरूरत हो, अगर आपको केरल से हर्ब चाहिए हो या लोकल रेस्टोरेंट से कोई पसंदीदा चीज खाने के लिए मंगवानी हो या फिर आपको कानून से जुड़ी सलाह की जरूरत हो, हेल्थ के लिए कोई सलाह की जरूरत है या गांव में बैठे किसी युवा को शहर के किसी टीचर से क्लास लेनी हो, डिजिटल इंडिया ने वो सब मुमकिन कर दिया है जिसकी हम कुछ साल पहले कल्पना भी नहीं कर सकते थे। దేశవ్యాప్తంగా స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఎంఎస్ఎంఈల ద్వారా ప్రతి ఒక్కరికి సాయం చేసేలా సాంకేతిక ప్రగతిని దేశ ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా అందించడం శుభపరిణామమని ప్రధాని వివరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా శక్తిమంతులు కావాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా బ్యాంకింగ్ సేవలను చేరువ చేసినట్టు ప్రధాని తెలిపారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. సార్, మీ కేవైసీ అప్డేట్ చేయాలి, లేకపోతే అకౌంట్, ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతాయి. జాగ్రత్త జాగ్రత్త 2.5 కోట్ల బహుమతి నాకు. చూడండి, తెలియని కాల్స్, దొంగ ఈమెయిల్స్, లింక్స్, ఇంకా మోసగించే యాప్స్ నుంచి మీ పిన్, ఓటీపీ, పాస్వర్డ్ ఎప్పుడు ఎవరితోనూ షేర్ చేయకండి. మీరు జాగ్రత్తగా ఉంటే నష్టం రాదంతే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. దేశవ్యాప్తంగా 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ప్రధాని వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని గుజరాత్ పర్యటనలో ఉన్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మెహసానాలో వీక్షించారు. కోటక్ మహేంద్ర బ్యాంకులో డిజిటల్ యూనిట్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా 75 డిజిటల్ యూనిట్లను ప్రధాని ఈరోజు ప్రారంభించారన్నారు. ప్రజలందరూ బ్యాంకులకు వచ్చి ఈ డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని, వీటి ద్వారా లబ్ధి పొందాలని కోరారు. आपको डिजिटल सुविधाएं उपलब्ध होंगी. पासबुक पर प्रिंटिंग हो, कैश डिपॉजिट कराना हो या नकद निकालना हो, आपको जो भी सुविधा होगी बैंक से जुड़ी हुई, आपको डिजिटल मोड पे मिल पाएगी. यानी कि आपको बैंकिंग के अधिकारी की आवश्यकता नहीं है. वहां पर जो कियोस्क बने होंगे, जो अलग अलग मशीनें लगी होंगी, उससे आपको सारी सेवाएं प्रदान हो सकती है. బ్యాంకింగ్ రంగంలో ఆన్లైన్ సేవలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించింది. డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించనున్నాయి. దేశవ్యాప్తంగా 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేయగా, అందులో 2 కేంద్రాలు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 1, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 1 అందుబాటులోకి వచ్చాయి. రాజమహేంద్రవరం డీబీయూ కేంద్రం ప్రారంభోత్సవంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీధర్, యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిధు సక్సేనా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మరింతగా చేరువవుతున్నాయన్నారు. ఖాతాదారులు సైతం డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేనికైనా ఇది బ్యాంకింగ్ చాలా యూజ్గా ఉంది. ముందు ముందు కూడా బాగానే అభివృద్ధి అవుతుందని అనుకుంటున్నాను నేను. ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేశాను నేను. ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో చాలా బాగుంటుంది ఇది. మా ఎడ్యుకేషన్కైనా పిల్లలకైనా ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఇది మనకి బిజినెస్కైనా వ్యాపారంకైనా చాలా బాగుంటుంది. భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉండడానికి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో మరొక ముందస్తు చర్య వచ్చేసి ఈ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైనా ఏ వ్యక్తి అయినా 24/7 365 రోజులు కూడా ఈ యూనిట్ వాళ్ళకి ఏటీఎం లాగా అందుబాటులో ఉంటుంది. మీరు బ్యాంకు బ్రాంచ్లో ఎటువంటి సేవలు పొందాలనుకుంటారో అవన్నీ కూడా ఇక్కడ డిజిటల్ ఆధారితంగా మనం యూనియన్ బ్యాంక్లో మనం ఇక్కడ పొందొచ్చు. డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఎవరైనా ఈ సేవలు కావాలనుకున్నప్పుడు బ్యాంకు పనివేళలతో సంబంధం లేకుండా అన్ని సర్వీసులు కూడా దీంట్లో మనం పొందవచ్చు. 75 digital banking units, and I'm happy to share that in state of Andhra Pradesh 2 locations have been selected where this mandate has come to Union Bank of India, and in Machilipatnam and today here in Rajamundry we have opened the digital banking units, and these are in continuation of well designed idea to convert the country and reach the technology to the lowest in the society, lowest strata in the society. And we have seen that what financial inclusion initiatives have done in terms of good to the society at large. దేశవ్యాప్తంగా 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించగా వీటిలో 2 మన రాష్ట్రంలో ఉన్నాయి. దీంతో ఈ కార్యక్రమాన్ని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించిన పలువురు మాట్లాడుతూ బ్యాంకింగ్ సేవలు సామాన్యులకు సైతం మరింత అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే రైతుల నుంచి పట్టణ ప్రాంతాల్లో ఉండే ఉద్యోగుల వరకు దశలవారీగా డిజిటల్ బ్యాంకింగ్ విధానం అందుబాటులోకి తీసుకురానున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా FGM నవనీత్ కుమార్ తెలిపారు. To enable the digital banking to the common people, a person who do not have even mobile, if he enters in the premises, he can do any banking transaction here, debit card, credit card, making FD, applying for the loans, generating tax certificate, making passbook updating. A lot of good infrastructure has been provided in the guidance of IBA and Department of Financial Services. So it is a very good opportunity for all of us, the customers, to visit at least and take and see that what the banking facilities are available here. చక్కగా సామాన్య ప్రజలకు కూడా అందుబాటు ఉండే దిశగా డిజిటల్ చేయటం అనేటువంటి చాలా శుభ పరిణామం. ఈరోజు బ్యాంక్ సమయం అయిపోతుంది. శనివారం, ఆదివారం పండుగ దినాలు అనేటువంటి మన పేరుతో ఆందోళన చెందుతూ అనేక రకాల ఇబ్బంది పడేటువంటి సమయంలో ప్రపంచంలోనే గర్వించదగ్గ విధంగా భారత ప్రధాని గారు డిజిటల్ విధానం చేయటం అనేటువంటి శుభ పరిణామం. మనందరం కూడా చక్కగా ఉపయోగించుకుని ఈ రంగాన్ని మనం ముందుకు తీసుకెళ్లేటువంటి విషయాల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయడం మాని అభివృద్ధికి సహకరించాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. తిరుపతి సమీపంలోని తిరుచానూరు పాదయాత్రలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నప్పటికీ టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ప్రజలను ఎందుకు గందరగోళానికి గురి చేస్తున్నారని ప్రశ్నించారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రను ప్రజలు నమ్మడం లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వికేంద్రీకరణ ఒక్కటే మార్గమన్నారు. విశాఖ గర్జన విజయవంతమైందని మిథున్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా విజయవాడ కూడా ఈరోజు లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తారు. కొద్దిమందే ఈరోజు పరిపాలన అంతా కూడా ఒక చోట ఉండాలంటున్నారు. ఎవరైతే అక్కడ భూములు కొనుక్కున్నారో, ఎవరైతే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళే రాష్ట్రంలో డబ్బులంతా తీసుకుపోయి అక్కడ అన్ని నిర్మాణాలు అక్కడే జరగాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాని గురించి పెద్దగా ప్రజలు పట్టించుకోవడం లేదు. ప్రజలందరూ కూడా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు. అమరావతి రైతులకి ఈరోజు ప్రభుత్వం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో, గత ప్రభుత్వం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో దానికి అనుగుణంగా వాళ్ళందరూ కూడా ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా అభివృద్ధి చేస్తారు. ఏవైతే గత ప్రభుత్వంలో చేస్తారో వాటన్నిటిని కూడా నెరవేర్స్తామని చెప్పి ఇప్పుడే ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది.
ప్రజల కోసం ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కార మార్గాలు చూపించడమే జనవాణి అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జనవాణి పెడితే ఇన్ని ఆంక్షలు విధిస్తారా అని ప్రశ్నించారు. ప్రజల కోసం గొంతెత్తితే తప్పేంటని ప్రశ్నించారు. ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ సమస్యలు పరిష్కరిస్తే ప్రజలు మా వద్దకు ఎందుకు వస్తారని ప్రశ్నించారు. నిర్వాసితులు, పింఛన్లు, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ యువత, అవుట్సోర్సింగ్ కార్మికులు ఇలా 3,000కు పైగా సమస్యలు తమ దృష్టికి వచ్చాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వారికి వెళ్ళి చేయూతనివ్వడం, వారి సమస్యను వినటం, కుదిరితే పరిష్కారాన్ని అందించడం, లేదంటే ఏ శాఖలు ఇబ్బందులు ఉన్నాయో ఆ శాఖలకి డైరెక్ట్ చేయడం, సమస్యని ప్రజల దృష్టికి తీసుకురావడం, మీడియా దృష్టికి తీసుకురావడం, ఇది జనవాణి యొక్క ముఖ్య ఉద్దేశం. జనవాణి అంటే జనం తాలూకు గొంతుని, అలాంటి జనం తాలూకు గొంతుని నొక్కేస్తానంటే ఎట్లా మీరు వైసీపీ వాళ్ళు? జనవాణి కార్యక్రమం సంబంధించి మీరు లాస్ట్ ఇది ఒక 5వ కార్యక్రమం మాది. ఇప్పుడు దాకా ఏ రోజు మాకు ఇబ్బంది రాలేదు. ఈ రోజు దాకా ఎక్కడ మా వాళ్ళకి చాలా పద్ధతిగా చెప్తాం, పద్ధతిగా మెలుగుతాం, పద్ధతిగా మసులుకుంటాం, సమస్యలు వింటాం. సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ, దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ. గంజాయి సాగు చేసేవాళ్ళని వదలండి, పోలీస్ శాఖ ఇదే చెప్తున్నా. వాళ్ళకి మద్దతు ఇచ్చే రాజకీయ నాయకులను వదిలేయండి. సామాన్యుల గొంతుని వినిపించడానికి వచ్చిన జనసేనని ఇలా ఇబ్బంది పెట్టండి. ఉభయ సభల్లో 30 మంది పార్లమెంట్ సభ్యులుండి, 151 మంది ఎమ్మెల్యేలుండి, ఎంతసేపు బూతులు పంచాంగం, బూతులు పురాణం తప్ప సమస్యలకు పరిష్కారం లేదు. వైద్య విద్యని హిందీ మాధ్యమంలో కొనసాగించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో ముందడుగు పడింది. ఇందులో భాగంగా హిందీ మాధ్యమ పుస్తకాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా భోపాల్లో ఆవిష్కరించారు. దీంతో హిందీలో MBBS కోర్సు ప్రారంభించిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. మధ్యప్రదేశ్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని మొదటి ఏడాది విద్యార్థులకు హిందీలో మెడిసిన్ను బోధించనున్నారు. ఇందులో భాగంగా ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టుల పుస్తకాలు హిందీలో అందుబాటులోకి తెచ్చారు. ఈ పుస్తకాల ఆవిష్కరణ అనంతరం అమిత్ షా మాట్లాడుతూ దేశంలో విద్యారంగాన్ని పునర్నిర్మించాల్సిన తరుణమన్నారు. మాతృభాషలోనే విద్యను అందించేందుకు కృషి జరుగుతుందన్నారు. భారతీయ భాషల సాధికారత కోసం ఇది ఒక ముఖ్యమైన అడుగని, దీనివల్ల విద్యార్థులు తమ సొంత భాషలోనే చదువుకోవచ్చునని అన్నారు. कि नई शिक्षा नीति में उन्होंने प्राथमिक शिक्षा में और टेक्निकल और मेडिकल एजुकेशन में बच्चे की मातृभाषा को अहमियत देकर बहुत बड़ा एक ऐतिहासिक निर्णय किया है. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 94వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను పంపించవచ్చు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పక ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.